ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పోలిపాడ్యమి పూర్తి వ్రతకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోలిపాడ్యమి రోజు ఈ వ్రతకథను వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి. చదవడం రాని వారు ఈ ఆడియో పెట్టుకుంటూ మీరు వ్రతకథను వినవచ్చు. పురాణాల ప్రకారం పోలిపాడ్యమి రోజు పోలి స్వర్గమునకు వెళ్ళు వ్రతకథను వినడం కానీ చదవడం కానీ చేయడం వలన విష్ణు భగవానుడి అనుగ్రహంతో పాటు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలిపాడ్యమి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పోలిపాడ్యమి వ్రతకథను వినడం కానీ చదవడం కానీ చేయండి. కార్తీక మాసం భక్తి శ్రద్ధలకు, పుణ్య స్నానాదులకు, దీపారాధనలకు, దేవతారాధనలకు చాలా విశేషమైనది. కార్తీక మాసం చివరికి రాగానే పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ వినాల్సిందే అని అంటారు. అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైన ఈ కార్తీక మాసంలో వినే ఈ కథ కూడా చాలా ముఖ్యమైనది. కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలీస్ వర్గం కథ కూడా ఒకటి. పూర్వం పోలి అనే ఒక స్త్రీమూర్తి ఉండేది. ఆవిడకు పెళ్లి అత్తవారింటికి చిన్న కోడలిగా